ఏడు కొండల పేర్లు తెలియని వారు కూడా టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా ఉన్నారన్నారు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్. తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన గత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, ధర్మారెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలోన్న చీఫ్ సెక్రటరీ తిరుపతిలో అన్యమతస్థులకు ఉద్యోగాలు కల్పించారన్నారు. కల్తీ లడ్డు వ్యవహారంపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ చేపట్టాలన్నారు సత్యహరికుమార్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలో విశ్వవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రత అనే అంశంపై హిందువుల మనోభావాలు, భక్తుల యొక్క మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. మానసికంగా హృదయాలు కలిచివేస్తున్నాయి. కాబట్టి మనకు ఏదైనా ఒక ఇబ్బంది కలిగినా, సమస్య వచ్చినా ఆ సమస్యను తీర్చమని మనం స్వామివారి పాదాల వద్దకు వెళ్ళి ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించడంతో పరిహరణ జరుగుతుంది అని భావిస్తాం మనం. కానీ వాస్తవంగా తిరుమలలో జరిగింది ఏమిటి అని చెప్పంటే, తిరుమల వెళ్ళి ఈ లడ్డూను తిని దోషాన్ని వెంట తెచ్చుకున్నామా అన్న భావన సామాన్య భక్తుల్ని కలిచివేస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా తిరుమల పవిత్రత విషయంలో, లడ్డూ పవిత్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. తిరుమల లడ్డు ఏ విధంగా అపవిత్రమైందో వారు స్పష్టం చేశారు. గడిచిన 5 సంవత్సరాలుగా మేము తిన్నది తిరుపతి లడ్డు ప్రసాదం కాదు, గోవు మాంసము, పంది మాంసము, చేప నూనె అని తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువుల యొక్క హృదయాలు ఆవేశము, ఆక్రోశంతో రగిలిపోతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే కుట్రల్లో భాగంగా పరమ పవిత్రంగా భావించేటువంటి భక్తులు అత్యంత శ్రద్ధాశక్తులతోటి స్వీకరించేటువంటి తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిండ్రు. గోవిందునికి గోమాంసం నైవేద్యం పెట్టిర్రు. ఇది ఎంతటి దౌర్భాగ్యం! స్వయంగా గోవిందునికే గోమాంసం నైవేద్యం పెడతారా మీరు? నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, గత అనేక సంవత్సరాలుగా ఈఓగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డిని, గత పాలక మండలి సభ్యులను అందరినీ మూకుమ్మడిగా నడి రోడ్డు మీద ఉరిదీయాలనేంత కసి, కోపాన్ని భక్తుల వల్ల డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళను బహిరంగంగా ఉరిదీయాలనేటువంటి డిమాండ్ వల్ల భక్తుల నుంచి వస్తూ ఉంది.